హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారా? అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎలా లోపలైతే ప్రాసెస్ ఉంటుందో అదంతా కూడా ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఫుల్గా చూసేసి, ఈ వీడియో మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం అన్నమాట. కాబట్టి మాకు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏంటో ఇదంతా కూడా ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను. చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఈ మధ్య ఫ్లైట్ చాలా ఈజీగా ఎక్కేస్తున్నారు అందరూ కూడా. సో ఇంకా కొంతమంది అయితే ఉంటారు కదా, లోపలికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కలేని వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం జర్నీ చేస్తారో వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది అని అయితే ఈ వీడియోని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇలా మనం లోపలికి వెళ్ళే ముందే మన ఆధార్ కార్డ్, అలాగే మన టికెట్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే చెకింగ్ చేస్తారనమాట. ఒక్కొక్కరు ఆధార్ కార్డులో మన ఫేసు చూసుకొని మనల్ని అయితే లోపలికి పంపించడం జరుగుతుంది. అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్క్రీనింగ్ ఉంటుందన్నమాట. మన బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తే మన బ్యాగ్స్లో ఎటువంటివి మనం క్యారీ చేస్తున్నాం అనేది ఇక్కడైతే వాళ్ళకి స్క్రీన్లో వచ్చేస్తాయి. ఈ చెకింగ్ అయిన తర్వాత మన బ్యాగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. మేము వెళ్ళేది రాజమండ్రి ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ స్నాక్స్ అన్నీ కూడా లోపల అవైలబుల్గా ఉంటాయి. మనకి కొంచెం బయట మీద ప్రైజెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక స్క్రీనింగ్ అయిన తర్వాత బ్యాగ్స్కి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా కౌంటర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం బ్యాగ్స్ని వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది, మన లగేజెస్ని అన్నీ కూడా. సో మనకి స్క్రీనింగ్ అయిన తర్వాత ఆ లగేజెస్ అన్నీ తీసుకొని వీళ్ళ దగ్గరికి, అంటే మన ఫ్లైట్ నేమ్ రాసి ఉంటుందన్నమాట, ఇంటర్నేషనల్ అని చెప్పి. నెక్స్ట్ మనం ఎక్కే ఏ ఫ్లైట్ అయితే ఆ ఫ్లైట్, ఆ కౌంటర్ దగ్గరికి మనం వెళ్ళి మన బ్యాగ్స్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మన బ్యాగ్స్ వాళ్ళు తీసుకునేటప్పుడు మన ఆన్లైన్ టికెట్స్ ప్రింట్ ఉంటుంది కదా, అది ఇంకా మన ఆధార్ కార్డు చూస్తారు. అదే ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే మన పాస్పోర్ట్స్ చూస్తారు. సో ఇక్కడ మాకు లోకల్లోనే ట్రిప్ కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డ్స్ అయితే చూస్తున్నారు. ఆధార్ కార్డ్స్ చూసి వాళ్ళు మనకి టికెట్స్ అయితే ఇస్తారనమాట. ఇక్కడే మన బ్యాగ్స్ అన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని మనకి ఆధార్ కార్డ్స్ అవి అన్నీ చెక్ చేసుకొని మనకి టికెట్స్ అయితే ఇస్తారు, బోర్డింగ్ పాసెస్. అవి ఇక్కడ మనం తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మన బ్యాగేజెస్ని వాళ్ళు కలెక్ట్ చేసేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం క్యాబిన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అంటే మనతో పాటు ఉంచుకునే బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటి చెకింగ్స్ అండ్ మనల్ని ఇవన్నీ కూడా ఒకసారి మనం లోపల ఫ్లైట్ ఎక్కే ముందు ఇక్కడైతే చెక్ చేసి లోపలికి ఎంటర్ చేస్తారనమాట. ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్లైట్ ఎక్కే ముందు ఈ అన్ని చెకింగ్స్ మనం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మన ఫ్లైట్ వచ్చే టైం వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదంతా కూడా 1 by 1 ప్రాసెస్ ఇందులో ఉంటుంది, చూసేయండి.
జెంట్స్కి వేరుగా అలాగే లేడీస్ వేరుగా చెకింగ్ అయితే చేస్తారు. చెకింగ్ అయిపోయిన తర్వాత మనం ఇలా ఇక్కడ సిట్టింగ్ ఏరియాకి వచ్చి ఈ విధంగా అయితే కూర్చోవాలి. మన ఫ్లైట్ వచ్చే టైం వరకు వాళ్ళు మనల్ని పిలుస్తారు. వాళ్ళు పిలిచే వరకు అయితే మనం ఇలా వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం కూర్చున్నాక ఫ్లైట్ టైం అయ్యేసరికి ఇక్కడ నేను చూస్తున్నారు కదా, బయట ఒక బస్సు వచ్చి ఆగింది ఇండిగో అని చెప్పి. ఆ బస్సెస్లోకి మనల్ని ఎక్కించుకొని ఫ్లైట్ దగ్గరికి తీసుకువెళ్తారు. అవన్నీ కూడా నేను ఇందులో చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, గేట్ 1 గేట్ 2 అని అయితే ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద మనకి ఏ ఫ్లైట్ ఏ టైమింగ్స్కి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళేవి అవన్నీ కూడా రైల్వే స్టేషన్లో ఎలా వస్తుందో అలాగే అయితే ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇక అక్కడ అనౌన్స్మెంట్ అయితే చేస్తారు, మీరు గేట్ 1కి రావాలా గేట్ 2కి రావాలా అవన్నీ కూడా. ఇంకా మనం ఫ్లైట్లో ఏవి క్యారీ చేయొచ్చు, క్యాబిన్ బ్యాగ్స్లో ఏవి క్యారీ చేయకూడదు అనేవి కూడా అక్కడ స్క్రీన్ మీద అయితే ఇస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా మన ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళే ఫ్లైట్ ఏంటి అనేది అంతా ఇన్ఫర్మేషన్, మన ఎక్కే ఫ్లైట్ నేము అవన్నీ కూడా ఇక్కడ మనకైతే చూపిస్తున్నారు. అలాగే ఇలా మనకి గేట్ 1 గేట్ 2 అని ఉంటుంది. అక్కడ అనౌన్స్ చేస్తారు, వీళ్ళు ఈ ఫ్లైట్కి సంబంధించిన వాళ్ళు ఈ గేట్ నుంచి రండి అని చెప్పి. అలా గేట్ 1 వచ్చిందనమాట మేము వెళ్ళే ఫ్లైట్. మన టికెట్లో ఉండే నెంబర్స్ని బట్టి ఇక్కడైతే మనల్ని పిలుస్తారు. 1 to 15 అలా ఫస్ట్ రండి అలా ఆ విధంగా అయితే పిలుస్తారనమాట. ఈ విధంగా మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా మనం అక్కడ కూడా కన్ఫర్మ్ చేయించుకొని బయట మనకి బస్సు ఆగి ఉంది కదా, ఆ బస్సు ఎక్కుతాము. ఈ బస్ మనల్ని మనం ఎక్కబోయే ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది. మేము వెళ్ళేసరికి మేము ఎక్కబోయే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళే బస్సు ఉంటుంది కదా, ఆ బస్సు ఒకటి ఫుల్ అయిపోయింది, ఇంకా ఇంకోటి కూడా వెనకాల వస్తుందన్నమాట. అలా 2 బస్సెస్ కింద వచ్చి మనల్ని అయితే తీసుకువెళ్తాయి. ఎంతమంది ఉంటే అంతమందిని. ఇక్కడ మేమైతే వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ బస్ కోసం. ఈ బస్సెస్ కూడా లేట్ లేకుండా 1 by 1 వచ్చి అయితే ఈ ఫ్లైట్ దగ్గరికి మనల్ని అయితే తీసుకువెళ్ళిపోతాయి.
మనం ఎక్కిన బస్సు ఈ విధంగా అయితే ఫ్లైట్ దగ్గరికి తీసుకొచ్చి మనల్ని వదులుతారు. ఇక్కడ మనం మళ్ళీ టికెట్ అవి కూడా మనకి చూసి వాళ్ళు ఓకే చేసి కానీ మనల్ని ఫ్లైట్లోకి ఎంటర్ చేయరనమాట. అదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది, చూసేసేయండి. ఈ ఫ్లైట్ పక్కనే ఉన్న బ్లూ కలర్వి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి మన లగేజెస్ని ఇక్కడ ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకొస్తాయి. మనం అక్కడ ఇచ్చేస్తాం కదా మన లగేజెస్, అవన్నీ కూడా చూడండి ఇక్కడ దింపుతున్నారు. ఇవన్నీ కూడా మనం వెళ్ళే ఫ్లైట్లో మనకి క్యారీ చేపిస్తారనమాట. ఫ్లైట్లో అయితే వేయడానికి ఇలా లోపల ఇవి తిరుగుతాయి అన్నమాట. మన లగేజ్ అన్నీ కూడా వీటిలోనే మనకి ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తారు. వాళ్ళు కలెక్ట్ చేసుకున్న లగేజెస్ ఉంటాయి కదా మనవి, అవన్నీ కూడా వీళ్ళు ఈ విధంగా అయితే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఫ్లైట్లో వేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మన లగేజెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ పెడుతున్నారు. అంటే ఫ్లైట్కి ఇది ఒక డిక్కీ టైప్ అన్నమాట. మన డ్రైవర్ సీట్కి బ్యాక్ సైడ్ వచ్చింది ఇది. చూడండి మనం ఇచ్చిన లగేజెస్ అన్నీ కూడా ఇలా వీళ్ళైతే ఈ ఫ్లైట్లో ఒక సైడ్ ఈ విధంగా అయితే పెడుతున్నారు. మనం బస్ దిగిన తర్వాత ఇక్కడ ఇలా మనం వెళ్ళాలి. ఫైనల్గా ఇక్కడ కూడా మనకి ఒకసారి టికెట్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఫ్లైట్లోకి అయితే వదులుతారనమాట. చూస్తున్నారు కదా అందరూ అయితే లైన్లో వెళ్తున్నారు 1 by 1. ఫైనల్గా టికెట్ అయితే చెకింగ్ చేసి ఈ విధంగా అయితే ఫ్లైట్లోకి మనం ఎంటర్ అవుతాం. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక ఫ్లైట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్లైట్ టికెట్స్లో మనకిచ్చిన నెంబర్ దగ్గర మనం అయితే కూర్చోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి నెంబర్స్ ఎలా వేసి ఉన్నాయో. అలాగే ఫ్లైట్లో మనం లగేజెస్ పెట్టుకోవడానికి కూడా ఈ విధంగా అయితే ఇస్తారు. మనం క్యాబిన్లోకి తెచ్చుకునే లగేజెస్ని ఇలా ఇక్కడ పైన అయితే పెట్టుకోవచ్చు. ఇక ఇలా మనం కూర్చునే సీట్ పైన వచ్చేసి
ఎయిర్కి అనమాట ఇవి. మనం ఎటు తిప్పితే అటు తిరుగుతూ ఉంటాయి, మనకి అందులోంచి ఎయిర్ అది వస్తూ ఉంటుంది. అలాగే ఈ పైన ఒక సింబల్ ఉంది చూడండి, ఆ సింబల్ని నొక్కితే వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతారనమాట. లోపల ఉన్న స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మనకి ఏం కావాలో అన్నీ అడుగుతూ ఉంటారు. ఇక ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా బెల్ట్ పెట్టుకోమని అయితే ఇన్ఫామ్ చేస్తారు. అందరూ పెట్టుకున్నారా లేదా అని చూస్తారు, పదే పదే చెప్తారు కూడా. అలాగే కిడ్స్ ఉన్న వాళ్ళకి ఎలా వాళ్ళని మేనేజ్ చేయాలి, ఫస్ట్ టైం అయితే వాళ్ళకి కొంచెం కంగారు పడితే ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అనేది కూడా లోపల ఉన్న స్టాఫ్ మన దగ్గరికి వచ్చి అంత వివరంగా అయితే చెప్తారనమాట. మీరు వీడియోలో చూసినట్లయితే అక్కడ ఒక కిడ్ ఉందన్నమాట. ఆ కిడ్ వాళ్ళ పేరెంట్స్కి ఆవిడ జాగ్రత్తలు అయితే చెప్తున్నారు, ఎయిర్ హోస్టర్స్. మనం ఎలా కేర్ తీసుకోవాలి, ఎయిర్ అది ఎలా వస్తుంది, బేబీ ఉక్కిరి బిక్కిరి ఏమన్నా అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే అలా బేబీ ఉన్న వాళ్ళకి పర్సనల్గా దగ్గరికి వచ్చి అయితే చెప్తారు. మామూలు వాళ్ళకైతే ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక దగ్గర నించొని వివరంగా బెల్ట్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అంతా వివరంగా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారనమాట ఆవిడ. మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు విండోస్ క్లోజ్ అయ్యి ఉంటాయి. ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు విండోస్ని ఓపెన్ చేసేమని అయితే చెప్తారు. మనం కూర్చున్న తర్వాత ఫ్రంట్ సీట్ ఉంటుంది కదా, దానికి ఒక పాకెట్లా ఉండి ఇలా ఒక షీట్ ఉంటుందన్నమాట. ఫ్లైట్లో మనం బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, అలాగే ఇందులో మనం చేయకూడని పనులేంటి, చేసే పనులేంటి అన్నీ కూడా దీంట్లో వివరంగా పిక్చర్స్తో ఈ విధంగా అయితే పెడతారు. అలాగే ఫ్లైట్లో కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి, అలాంటి వాళ్ళ కోసం వామిటింగ్ చేసుకోవడానికి ఇలా ఒక కవర్ కూడా పెడతారనమాట. గెట్ వెల్ సూన్ అని దాని మీద రాసి పెట్టి ఉంటుంది. ఇలా వామిటింగ్స్ అయ్యే వాళ్ళు ఈ విధంగా వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఎనీ ఎమర్జెన్సీగా మనకి ఏమన్నా ఫ్లైట్కి ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు మనం వేసుకోవాల్సిన జాకెట్ అది కూడా, అంటే ఫ్లైట్ నుంచి మనం బయటపడడానికి చేయవలసిన పనులు అవన్నీ కూడా ఇందులో అయితే మెన్షన్ చేసి ఉంటాయి. ఆ జాకెట్ అది కూడా ఎక్కడుంటుంది అవన్నీ కూడా వివరంగా అయితే ఇందులో మెన్షన్ అయితే చేస్తారు. అలాగే ఇక్కడ చూడండి, లైఫ్ జాకెట్ కోసం అండర్ యువర్ సీట్ అని చెప్పి రాసి పెట్టి ఉంది. ఇది వచ్చేసి మన ఫ్రంట్ చైర్కి అటాచ్ అయి ఉంటుందన్నమాట. ఒక చిన్న టేబుల్లా దీన్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఎలా ఓపెన్ చేయాలో నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దీన్ని ఓపెన్ చేసుకొని మనం ఏదైనా ఫుడ్ తినడానికి కానీ ఏదైనా పెట్టుకోవడానికి కానీ మనం ఈ జర్నీ అంతా కూడా యూజ్ చేసుకునే విధంగా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా లోపల మనకి కావాల్సిన ఫుడ్ అయితే వాళ్ళే అమ్ముతూ ఉంటారు. మనకు కావాల్సినవి మనం ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మనం కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ముందుగా బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే అప్పటికప్పుడు వాళ్ళు అమ్మేటప్పుడు మనం తీసుకోవచ్చు అన్నమాట. ఫ్లైట్ అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయింది. రీచ్ అయ్యి ఫ్లైట్ దిగడానికి ముందుగానే ఈ బస్సెస్ అయితే రెడీగా ఉంటాయన్నమాట. ఫ్లైట్ దిగ్గానే ఈ బస్సెస్ ఎక్కేస్తే ఈ బస్సెస్ మనల్ని ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకువెళ్ళిపోతాయి అన్నమాట. అక్కడ మనం లగేజెస్ అవి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మన లగేజెస్ అన్నీ కూడా దింపుతున్నారు ఫ్లైట్ నుండి. ఇక్కడ బ్లూ కలర్లో ఇండిగో అని రాసుంది చూసారా, ఇందులోకైతే మన లగేజెస్ పెట్టేసి ఎయిర్పోర్ట్ లోపలికైతే తీసుకువెళ్ళిపోతారు. అక్కడ మన లగేజెస్ని మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక మన లగేజెస్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో కూడా మనకి ఇన్ఫామ్ చేస్తారు. ఏ నెంబర్ దగ్గర అయితే మన లగేజెస్ వస్తాయో అక్కడైతే మనం వెళ్ళి వెయిట్ చేసి మన లగేజెస్ తీసుకోవచ్చు. అది కూడా నేను వివరంగా చూపిస్తాను చూడండి. ఈ విధంగా బస్ దిగేసి మనం ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మన లగేజెస్ ఎక్కడున్నాయి, ఏ నెంబర్ ఉండే దగ్గర వస్తాయి అనే దగ్గరికి వెళ్ళి మన లగేజెస్ అయితే మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇవైతే ఏజ్డ్ పీపుల్ కోసం అనమాట. వాళ్ళు ఎక్కువ నడవలేరు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి చైర్ కార్స్ అయితే లోపల తిరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాగేజెస్ రీక్లెయిమ్ అని చెప్పి, మనం బ్యాగేజెస్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళడానికి అనమాట. ఇది మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి. మనం ఎక్కిన ఫ్లైట్, దానికి సంబంధించిన లగేజెస్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది కూడా అంత వివరంగా అయితే ఉంటుంది. ఫైనల్గా బ్యాగ్స్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి వచ్చేసాం. మనం ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో ఆ నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చూస్తున్నారు కదా ఇలా మూవ్ అవుతున్న ఈ థ్రెడ్ మీద నుంచే మన లగేజెస్ అయితే వస్తాయి. చూడండి ఒక్కొక్కటి వెయిట్ చేస్తున్నారు అందరూ. ఒక్కొక్క లగేజెస్ అయితే వస్తున్నాయి. మన సూట్ కేసెస్ని మనం ఐడెంటిఫై చేసి మన లగేజెస్ని మనం తీసుకుంటూ ఉండాలి. ఒకేసారి వచ్చేస్తాయనే రూల్ కూడా ఉండదు. ఒకటి వచ్చినా ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకొకటి రావచ్చు. అలా వెయిట్ చేసి మన లగేజెస్ అయితే ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకొని ఫైనల్గా సేఫ్గా అయితే మన లగేజెస్ రీచ్ అయిపోతాయి. సో మనం లగేజెస్ని కలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా మీకు టిప్ కావాలి అనుకుంటే మన లగేజెస్కి ఒక 2 రిబ్బన్స్ లాంటివి, 2 కలర్స్ రిబ్బన్స్ లాంటివి కట్టుకుంటే ఈజీగా ఈ థ్రెడ్ మీద వచ్చే మన లగేజెస్ని అంతమంది లగేజెస్ మీద ఈజీగా అయితే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇదండి ఈ వీడియో. మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఫస్ట్ టైం జర్నీ చేసే వాళ్ళకి, ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి లోపల ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. వెళ్ళిన వాళ్ళకి వేరే చెప్పక్కర్లేదు, తెలియని వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే వీడియోకి ఒక లైక్ చేసి, అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.